ఊరు మొత్తము వల్లకాడైపోతుంది. డబ్బులు ఇచ్చిన పాపానికి జనాలు మొత్తం శవాలై తేలుతున్నారు. గిరిజన బిడ్డలు మొత్తం ఇవాళ నిన్న మనుషులు లెక్క ప్రాణాలు లెక్క ఉన్నోళ్ళు మొత్తం ఇవాళ శవాలై తేలుతున్నారు. మీ కంటికి కేవలం ఒక మంగ్లీ మాత్రమే కనిపిస్తున్నది, ఒక గిరిజన బిడ్డ. కానీ 90% ఉన్న గిరిజన లంబాడి బిడ్డలు ఈ ఊర్లలో ఎవ్వరు కనిపించట్లేదు. ఓ రాజకీయ నాయకులారా, మీరు బతికున్నారా చచ్చిపోయినరా? మీకు ఓట్లేసింది ఎందుకు? ఇగో ఉద్యోగస్తులు మొత్తం ఒకవైపు ఉంటే భుజాన పెట్టుకొని మంగ్లీ చేసిన మోసం, హిమకాంత్ రెడ్డి చేసిన మోసం, మధు లంచా కొడుకు చేసిన మోసం, బాలాజీ గారు చేసిన మోసం, భీమా నాయక్ చేసిన మోసం, ఆ మోసానికి ఇవాళ రండి మోసానికి వాళ్ళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందిలో? నాయకులు బతికున్నారా చచ్చిపోయారా? పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? 60 కేసులు అయ్యాయిరా, 60 కేసులు, కోట్ల రూపాయలు. మీరు మంగ్లీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? మంగ్లీ నీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే శివగాన్ని తీసుకొని రా, మధుగాన్ని తీసుకొని రా, బాలాజీ గాన్ని తీసుకొని రా. అదే విధంగా ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళందరూ రండి. ఇగో లంబాడి బిడ్డ 6వ శవం, 9వ శవం అయిపడితే హార్డ్ న్యూస్. ఇలానే చేసుకోండి. 9వ శవం. వీళ్ళ భూములు అమ్మి, వీళ్ళ పుస్తలు తాడమ్మి, వీళ్ళ చుట్టాల ఇంట్లోకి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మీరందరూ కొడకల్లారా ఫార్చునర్ కార్లు, డిఫెండర్ కార్ల. మంగ్లీ ఈ చావుకు సమాధానం చెప్పు. మధుగా ఈ చావుకు సమాధానం చెప్పు. అరే చెత్త నా కొడకల్లారా, మంగ్లీకి సమాధానం చెప్పేటోళ్ళారా, మంగ్లీకి సపోర్ట్ ఇచ్చేటోళ్ళారా, ఇన్ని రోజులు మాట్లాడిన కారా? అరే చెత్త నా కొడకల్లారా, మీ గురించి నేను చెప్పను. మీరు గాని ఇప్పుడు గాని దొరికితే మిమ్మల్ని ఏ విధంగా చేస్తారో తెలుసా? అరే ఎవడెవడో మాట్లాడిండో, మీకేమాత్రం దమ్ము ధైర్యం ఉంటే ఇగో ఈ డెడ్ బాడీల దగ్గరకు వచ్చి మాట్లాడండి రా. అరే మీరు విద్యార్థులు కాకుండా కొంతమంది పెట్టింది కదా, మీరు కడుపుకు అన్నం తింటే మీరు తినేది అన్నమే అయితే తల్లి పాలు తాగిన నా కొడుకులు ఎవడెవడైనా రండిరా, వీళ్ళకు న్యాయం చేయండి రా. ఏందిరా ఈ అన్యాయము? ఎక్కడ పోతుందిరా సమాజము? ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా? ఎంపీలు ఉన్నారా లేరా? రాజ్యాంగం ఉన్నదా లేదా? వ్యవస్థలు మొత్తం చచ్చిపోయినాయా? మంగ్లీ పైన చిన్న పాట పాడినందుకు వాడిని ఎవరినో 3 గంటలలో తీసుకొచ్చిండ్రా. శవాలు లేస్తున్నాయిరా. నా తమ్ముడు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే ఉందో నిన్నటి దాకా 4 అనుకున్నాం, ఇప్పుడు 9 అయింది. ఇంకో 6 నెలల అవి 100 దాటుతాయిరా. మీకేమాత్రం చిత్తశుద్ధి ఉంటే రండి, నిలబడండి. ఎవడెవడైతే జాతి పెద్దలు అనుకొని నాకు ఎవడెవడైతే కాల్ చేసిండ్రో ఈ శవాలను చూసి మాట్లాడండి రా. మానవత్వం లేదారా మీకు? ప్రతి ఒకడు అమెరికా నుంచి కాల్ చేస్తాడు. అరే నిన్నరా అమెరికా నుంచి నువ్వు కాల్ చేసినోడా? నువ్వేమంటావు? మంగ్లీ చేసిందా అదన్నా? అరే మంగ్లీకి మధుకు సంబంధమే లేదన్నదిరా. మంగ్లీ మాట్లాడిన మాటలతోనే నేను బయటకు వచ్చిన. వాళ్ళ ఇంటి దగ్గర చూపించిన ఆ ఇల్లు కూడా ఓపెన్ కాంది. మిర్యాలగూడ నుంచి మధుగానికి ఇంటికి ఏం సంబంధం రా? మూటలు మోసుకొచ్చినని పెట్టిన మినిస్టర్ కాల్ రికార్డింగ్ బయట పెట్టిన వాడి మనవడిది. ఇంకా చెన్నైలో 9 మంది పోలీసులకు జస్ట్ ఒక ఐ విట్నెస్. ఆ ఐ విట్నెస్ రమేష్ కూడా ప్రవేశపెట్టిన. మీకేమాత్రం మనుషులు ఇవ్వారా? మీరు మనుషులకు పుట్టినోళ్ళు కాదారా? మీరు తల్లిపాలు
తాగినోళ్ళు కదారా? మీరెవరెవరైతే ఉన్నారో రండి, ఈ శవాలకు బాధ్యత చెప్పండి. మీరు సిగ్గులేని నా కొడకల్లారా, బుద్ధి ఉండాలి మీకు. కడుపు మంటతోని ఇన్ని రోజులు నేను మాట్లాడట్లేదు. నిజాన్ని భుజాలపైకి వేసుకొని నా తమ్ముళ్ళతోని వస్తే మా పైన నిందారోపణ. వాళ్ళకేం కర్మ సార్? మీకు ఆడెవడైతే మంగళికి సపోర్ట్ ఇచ్చినోడు మీకు దొరికితే మీరు ఏం చేస్తారు? నరికి పోగులు పెడతాం సార్. సిద్ధమా? మండలానికి సంబంధించిన మనిషి పోతులనే మంగళకి సపోర్ట్ చేస్తావు. మంగళి ఏమేం పని చేస్తావు మీకు తెలుసా సార్? మంగళి ఏమేం పని చేస్తావు మీకు తెలుసా? మధు ఎవడు, బాలాజీ ఎవడు మీకు తెలుసా అంటున్నా? నేనేమంటున్నా అంటే, గౌరవనీయులైన రేవంత్ రెడ్డి అన్న, మీరంటే నమ్మకం ఉంది, పేద ప్రజల పక్షాన నిలబడతాం అనుకుంటున్నారు. ఇవాళ బంజారా బిడ్డలు మీ అందరికీ ఓట్లేసి మీకు రాజ్యం తెప్పించిండు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే అనుకుంటా, జానారెడ్డి. కనీసం స్పందించలేదు, శవాలు లేస్తున్నాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది. మంగ్లీ ఎక్కడెక్కడ తిరిగిందో, మధుగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, శివగాడు ఎక్కడెక్కడ తిరిగిండో, బాలాజీ గాడు ఎక్కడెక్కడ తిరిగిండో చాలా క్లియర్ గా ఆ కాల్ డాటా మొత్తం మీ దగ్గర ఉంది. బయటికి తీయండి. 100 కోట్లు వాళ్ళ చుట్టాల దగ్గర నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఈ శవాలుగో ఇట్లా లేస్తున్నాయి. నేనేం చెప్పలేను. ఎవడెవడైతే మాట్లాడిండో ఇప్పుడు మాట్లాడండి. పోలీస్ వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషులారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, దీనిపైన మీరు మాట్లాడకపోతే ఓట్లాడడానికి వస్తే మీరు ఏం చేస్తారు? చెప్పుతోటి కొడతాం. మా గిరిజన నాయకులు చెప్పుతోటి కొడతారు. ఓట్లాడికి మాకు న్యాయం చేయండి. ఇగోరా ఒక్క నిమిషం. అరే చూడండి రా, వన్ బాబుని చూడండి రా. అరే మంగ్లీకి సపోర్ట్ ఇచ్చా చెత్త నా కొడకల్లారా, చూడండి శవాలు లేస్తున్నాయి రా. అరే కొడకల్లారా, మీరు డబ్బులు తీసుకొని బాధితుల పక్షాన్ని నిలబడితే మా పైన అవాకులు చవాకులు మాట్లాడతారా? చెప్తారా? ఈ కేసులు అయిపోయి ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ అందరి భర్తం ఎవరిని వదిలేదు లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తి దండం పెడుతున్నా, బాధితుల పక్షాన నిలబడండి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయో తీసుకురండి. పేద బిడ్డల పక్షాన మీరు ఉండాలనుకుంటూ దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీడియా మిత్రులు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటారా? నాకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నారా? అన్నా మీరు మాట్లాడండి. అమ్మా ఏం జరిగింది? ఎందుకు చనిపోయింది? చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. సరే ఎందుకు వస్తుంది, ఏం వస్తుంది? పైసల వల్లనే గొడవ అవుతుంది. నైట్ కూడా మాకు మేము పైసలు తీసుకొచ్చిన వాళ్ళు ఫోన్ చేసారు, నాకు పైసలు ఇవ్వవా, ఏం చేయవా, ఇంటి ముంచి వచ్చి మేము చస్తామన్నారు. ఏం సావకు, ఏం చేయకు. మాకు బాలాజీ ఫోన్ చేసిండు, మేము బాలాజీ దగ్గర రేపు పోతున్నాం, రేపు పొద్దున ఈ రోజు పొద్దున పోతున్నాం, మేము ఫోన్గానే మాట్లాడతాం అని చెప్పి ₹1,00,000 కూడా కొట్టించుకున్నాడు బాలాజీ. బండి భూమి రిజిస్ట్రేషన్ కోసం ₹1,00,000 కూడా కొట్టించుకుండు. మా ఆయన ₹1,00,000 కొట్టిండు. బండి తర్వాత ఫోన్ లేపట్లేడు, ఏం చేయట్లేడు. సరేలే అని చెప్పి మేము పొద్దున్నే మా గారింటికి లేపి నాకు చెస్ట్ లో పెయిన్ వస్తుంది అంటే ఎమ్మటే మా అన్న వాళ్ళు హాస్పిటల్ వేసుకోవేరు. నైట్ నుంచి టెన్షన్, పైసల టెన్షన్, ఎక్కడున్నా అదే టెన్షన్, అదే పైసల కోసం మాట్లాడదామని. ఇక్కడ ప్రధానంగా బాలాజీ దగ్గర పని చేసినోడే మధుగాన్ దగ్గరికి వెళ్ళి ఇంకోటి వచ్చినోడే భీమా నాయకు. దీంట్లోకి వెళ్ళి వర్గాల లెక్క విడిపోయినరు. ఈ డెడ్ బాడీ లేచింది ఇదే మైక్రో ఫైనాన్స్. ఏంది 10% వడ్డీ, 15%, 20% అనుకోని అంటే అమాయక గిరిజనులు